ప్రస్తుతం ఎక్కడ చూసినా కుంభమేళా 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 ఇదే వార్త వినిపిస్తుంది. మన భూమండలం మీదే అతిపెద్ద గ్యాదరింగ్ ఈ కుంభమేళా అని మీకు తెలుసా? అసలేంటి కుంభమేళా? దీన్ని ఎందుకు జరుపుతారు? ఎక్కడ జరుపుతారు? ఈ కుంభమేళాలో మీరు పాల్గొంటున్నట్లయితే మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఈ ప్రపంచంలోనే లేరని మీకు తెలుసా? ఎందుకంటే ఇది 144 సంవత్సరాల తర్వాత వస్తున్న కుంభమేళా. ఈ టైంలో సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి అలాగే శని గ్రహాలు యూనిక్ పొజిషన్ ని ఆక్యుపై చేసి ఉంటాయి. మన దేశంలో జరిగే ఈ కుంభమేళాకి ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి పాల్గొంటారు. దీని గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూసేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనక ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ ఎప్పటికప్పుడు ఛానల్ అప్డేట్స్ మీకు వస్తాయి. ప్రస్తుతం జరగబోయే మహాకుంభమేళా జనవరి 13న ప్రయాగ్రాజ్ లో పౌష్ పూర్ణిమ స్నానంతో మొదలై ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రితో ముగుస్తుంది. ఈ మహోన్నత కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరీలు, ముఖ్యంగా నాగ సాధువులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు. ఈ కుంభమేళా చరిత్ర సుమారు 850 ఏళ్ల నాటిదని చెబుతారు. దీన్ని మొదటిగా ఆది శంకరాచార్యులు ప్రారంభించారు. ఈ కుంభమేళాలో కుంభమేళా, అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహాకుంభమేళా అని 4 రకాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభమేళాను గ్రహాల స్థానం ఆధారంగా నిర్వహిస్తారు. కుంభరాశిలోకి బృహస్పతి అంటే జూపిటర్ ప్రవేశం, మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే ఈ కుంభమేళాని నిర్వహిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దీన్ని గంగా, యమున, సరస్వతి నదుల సంగమమైన ప్రయాగ్రాజ్ లో నిర్వహిస్తారు. అలాగే పూర్ణ కుంభమేళాను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్, ఉజ్జయిని, ప్రయాగ్రాజ్, నాసిక్ లలో నిర్వహిస్తారు. ఇక 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళాను హరిద్వార్ లో, ప్రయాగ్రాజ్ లో జరుపుకుంటారు. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో స్నానం చేయడం వల్ల మన పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తి లభిస్తుందని ప్రజల నమ్మకం. కుంభం అంటే సంస్కృతంలో కుండ లేదా కలశం అని అర్థం. అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళా అంటే కూటమి లేదా కలయిక అని మీనింగ్. అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్ద కలిసి చేసే వేడుక కాబట్టి కుంభమేళా అని పిలుస్తాం. మరి ఈ కుంభమేళా జరుపుకోవడానికి కారణాలేంటో చూద్దామా? మన పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం జరిగినప్పుడు ముందుగా విషం బయటకు వచ్చింది. దాన్ని శివుడు స్వీకరించాడు. ఆ తర్వాత అమృతం రాగానే దాన్ని తీసుకునే విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం 12 రోజులు కొనసాగింది. అలా యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ అమృత కలశంలో నుంచి అమృతం చుక్కలుగా 4 ప్రదేశాల్లో పడిందని, ఆ ప్రదేశాలే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ అని నమ్ముతారు. అలాగే దేవతలకు ఒక రోజంటే మానవులకు ఒక సంవత్సరంగా పరిగణిస్తారు. దానివల్లే యుద్ధం జరిగిన 12 రోజులను 12 సంవత్సరాలుగా పరిగణించి పూర్ణ కుంభమేళాను జరుపుకుంటున్నాం. అలాగే 12 సంవత్సరాలు అంటే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయాన్ని మహాకుంభమేళాగా జరుపుకుంటున్నాం. ఈ నెల అంటే జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ మహాకుంభమేళా జరగబోతోంది. మన ముందు 2 తరాల వాళ్ళు కానీ మన తర్వాత 2 తరాల వాళ్ళు కానీ చూడలేని మహావేడుకను మనం చూడబోతున్నాం. ఈ కాలంలో నదులు అమృతంగా మారుతాయని, ఆ నదిలో స్నానం చేస్తే మనకున్న ఆరోగ్య సమస్యలు కానీ పాపాలు కానీ నశించి పూర్వజన్మ నుంచి విముక్తి లభిస్తుందని ప్రజల నమ్మకం. ఇంకొక కారణం చూస్తే వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి అంటే జూపిటర్ ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. హిస్టరీ చూసుకుంటే 629 నుంచి 645 మధ్య సంవత్సరాల్లో హర్షవర్ధనుడి కాలంలో మన దేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హయాన్స్తాంగ్ తన రచనల్లో మొదటగా కుంభమేళాకు సంబంధించిన విషయాలను ప్రస్తావించాడు. అలాగే ఈ కుంభమేళాను యునెస్కో కూడా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీగా గుర్తించింది. 45 రోజుల పాటు జరగనున్న ఈ మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. దేశం నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్ కు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇంత ప్రత్యేకత కూడుకున్న మహాకుంభమేళాలో మీరు పాల్గొంటున్నా కుంభమేళా గురించి మరింత సమాచారం మీకు తెలిసిన కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చిందా?
మిస్ చేస్తే మళ్ళీ మనం కలవకపోవచ్చు. సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.